నారా లోకేష్ గారు ఒక కామెంట్ అయితే చేశారు. అదేంటి అంటే వాలంటీర్స్ ని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్స్ ని విధుల్లోకి తీసుకోము అని చెప్పి ఆయన అన్నారు. దీని మీద మీరేమంటారు? నారా లోకేష్ గారు ఏదైతే అన్నారో ఆ వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్లకి ముందు అడగకుండానే వాలంటీర్లకి 5,000 ఏం సరిపోతాయమ్మా, మీకు మేము 10,000 10,000 ఇస్తాం. వాలంటీర్లని ఆశ చూపించి ఎంటర్ వాలంటీర్ వ్యవస్థని 2,60,000 మందిని ఒక ఓటు బ్యాంకుగా మలుచుకొని ఈరోజు భారతదేశంలోనే అత్యధికమైన మెజారిటీతో వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఈ విధంగా ప్రవర్తించడం నారా లోకేష్ గారి విఘ్నతకే వదిలేస్తున్నాం. మేము నారా లోకేష్ గారిని ఎక్కడైనా అడిగామా మాకు జీతాలు పెంచమని? ఎలక్షన్ల ముందు నారా లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వానికి కానీ వాలంటీర్లో ఎవరైనా వెళ్ళి మాకు మీరేం హామీ ఇస్తారు, మీకు మేము ఏ విధంగా ఓటు బ్యాంకు పరంగా మేము ముందుకు వస్తామని చెప్పి మేము అడిగామా? అడగకుండానే వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఈరోజు వాలంటీర్లని వీళ్ళు వాలంటీర్లే కాదు పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని చెప్పి స్వయాన మంత్రి పక్కన నుంచొని ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తా పైపెచ్చు లీగల్ గా ప్రాబ్లం అవుతుందంట. ఈయనకి లీగల్ ప్రాబ్లం అవుతుందంట. ఏం లీగల్ గా ప్రాబ్లం అవుతుందండి? చట్టాలు ఏం చెప్తాయి? అదే న్యాయపరమైన సమస్యలు వస్తాయి అంటే ఏ రకమైన సమస్యలు వస్తాయి వాలంటీర్ని విధుల్లో పెట్టుకుంటే? అదే కదా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నిరుపేదలకి ఉపాధి కల్పిస్తే చట్టాలంటే కోట్లు, న్యాయస్థానాలు వీళ్ళకి ఏమైనా ముట్టికాయలేస్తాయా? నిరుపేద యువతకు డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు చేసిన యువతకు 10,000 జీతం 5,000 నుంచి 10,000గా ప్రమోట్ చేస్తే న్యాయస్థానాలు ఏమైనా ముట్టుకాయలేస్తాయా? ఏమి కదా. ఇంకా బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు, న్యాయాధిపతులు కూడా మెచ్చుకుంటారు కదా. అలాంటి యువతని చెడు వ్యసనాల నుంచి పారదోలి ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యవస్థలు, ప్రభుత్వాలు చేయాల్సిన పనిని పైపెచ్చు ఈ వ్యాఖ్యలని న్యాయస్థానాలకు ఆపాదిస్తున్నారంటే నారా లోకేష్ గారి జ్ఞానం, ఆయనకున్న నాలెడ్జి. నేను అమెరికాలో చదివినాను, నేను లండన్లో చదివినాను. ఎక్కడ చదివినా నాలెడ్జ్ లేనప్పుడు భారతదేశంలో చదివితేనే ఏంది, పరాయి దేశంలో చదివితేనే ఏంది? ఆయన నాలెడ్జ్ ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో. ఎలక్షన్లకు ముందు వాలంటీర్లని బతిమిలాడి గీపెట్టి గింజుకొని ఓట్లు అడిగి మీకు మేము ఇస్తాము ఉగాదికి, వాళ్ళ నాన్నగారండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు, ఉగాదికి తమ్ముళ్ళు మీకు హామీ ఇస్తున్నాం తమ్ముళ్ళు, 5,000 ఏం సరిపోతే తమ్ముళ్ళు, మీకు 10,000 పెడతాం తమ్ముళ్ళు అని మా గొంతుకు ఉరితాడు బిగించాడండి ఆయన మహానుభావుడు. ఆయన వయసు ఎంత అండి? మా తాత వయసు. ఈ వయసులో అబద్ధం చెప్తాడండి ఒక ముఖ్యమంత్రి? ఇంత పెద్ద వ్యవస్థ, వికలాంగులు, మహిళలు, ఎస్పెషల్లీ 1,00,000 మంది మహిళలు అండి. ఈ మహిళలలో ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, డిజేబుల్ మహిళలు రోడ్డున పడ్డారండి. ఆ మహిళలకి ఏం సమాధానం చెప్పాలండి? ఈ తమ్ముడు ఏ సమాధానం చెప్పాలండి? ఇప్పుడు మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు వెళ్ళి మంత్రి నారా లోకేష్ ని కానీ లేకపోతే సీఎం గారిని కానీ కలిసే అవకాశం ఉందా? ఈ విషయం గురించి మాట్లాడే అవకాశం ఉందా మీరు? సీఎం గారు అపాయింట్మెంట్ అయితే ఇవ్వట్లేదండి. గడిచిన 8 నెలల నుంచి నేను సీఎం సచివాలయానికి వెళ్తానే ఉన్నా, ప్రతి క్యాబినెట్ కి ప్రతి మంత్రిని కలిశాను, నారా లోకేష్ గారిని కూడా కలిశాను. గతంలో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మాకు దొరకట్లేదు. 2 డేస్ బ్యాక్ నారా లోకేష్ పిఏ గారి కాల్ చేయడం జరిగింది, మూర్తి గారిని. ఈ నెల 25 తర్వాత కాల్ చేయండి, అపాయింట్మెంట్ ఇస్తాను, ఈ విషయం మీద మాట్లాడతారు కానివ్వండి, ఒక లిమిటెడ్ పర్పస్ తీసుకొని వాలంటీర్ని తీసుకోనండి, ఒక 5 నుంచి 10 మందినే మిమ్మల్ని మాట్లాడించే విధంగా నేను చూస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చి నాకు 48 గంటలు కాలేదు. ఈ లోపే నారా లోకేష్ గారు రమ్మని చెప్పి పొగబెట్టినట్టుంది. ఈ మాటలు మాట్లాడడం ఎంత దారుణం అండి? అవును అవును, ఇది న్యాయమేనండి? చెప్పండి. ఇవ్వండి. గత ప్రభుత్వం అండి, పార్టీ కాదు, గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని తీసుకొని వచ్చి నిరుద్యోగంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించింది. దానికి ఒక జీవో ఇచ్చి
ఆన్లైన్ లో అప్లై చేసుకునే ప్రాసెస్ పెట్టి, దానికి ఒక ఇంటర్వ్యూ పెట్టి, దానికి 20 మార్క్స్ 100 మార్క్స్ అనేది ఒక పారామీటర్స్ పెట్టి, దాంట్లో ఎవరైతే చాకచక్యంగా బాగా చెప్పగలిగారో, ఎవరికి నాలెడ్జ్ ఉందో వాళ్ళని విత్ రిజర్వేషన్ ప్రకారంగా తీసుకుంటే, మహిళలకు కూడా 50% కోటా ఇచ్చి అవును. 5,000 వాళ్ళ గౌరవ వేతనంగా ఇచ్చి మేము ఉద్యోగాలు చేసుకుంటే, మమ్మల్ని ఈ ప్రభుత్వం అడగకుండానే హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత, గెలవక ముందేమో వాలంటీర్లు అన్నారండి. గెలిచిన తర్వాత ఏమో వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అన్నారండి. అవును. ఈ గెలిచిన తర్వాత ఫోను ఏమన్నారు? అసలు ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లే కాదు, పుట్టని బిడ్డకి పేరు. పుట్టని బిడ్డకి అంతే పేరు కాకుండా కిడ్నాపర్లని, సంఘ విద్రోహులని వాళ్ళ మీద ఎన్నో నిందలు కూడా వేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నారనే నిందలు కూడా వేశారు కదా. చేశారు కదండి. స్వయానా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది కదా. అవును. ప్రజలకి సుపరిపాలించిన ఒక పాలన అందించామంటే ఎన్టీఆర్ అది ఒక వాలంటీర్ వ్యవస్థేనండి.